తమ్ముడు, త్వరగా రారా. నీకు తెలుసు కదా, మన ఊరికి వెళ్ళాలంటే దట్టమైన అడవిగుండా వెళ్ళాలని. ఇప్పటికే రాత్రి అయిపోయింది, చాలా లేటయింది. అవునన్నా, తెలుసు. కొంచెం పని ఎక్కువైంది. పద, వెళ్దాం. అన్నా, మనం సిటీకొచ్చి చాలా సంపాదించాం. కారు కొన్నాం, ఇల్లు కొన్నాం. కానీ మన ఊర్లో అమ్మ నాన్నలకు ఒక ఇల్లు కూడా కట్టలేదు. ఇప్పుడు ఎలాగైనా ఒక మంచి ఇల్లు కట్టి వీలైతే అక్కడే పొలం కొని వ్యవసాయం చేస్తూ వారితోనే ఉందాం. ఏమంటావ్? ఓకే తమ్ముడు. కానీ అన్నా, నాకొక భయం ఉంది. మన ఊరికెవరూ రాత్రిపూట వెళ్ళరు కదా. అయినా మనం ఎందుకు వెళ్తున్నాం? అదే నా భయం. తమ్ముడు, మనం ఊరు నుండి వచ్చి 10 ఏళ్లయింది. అక్కడ కూడా ఎంతో కొంత అభివృద్ధి జరిగి ఉంటుంది. నువ్వు భయపడకు. రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో, ఈ అడవిని, ఈ దారిని చూసి ఎన్ని రోజులైందో. చూడన్నా, వీళ్ళు పిచ్చోళ్లలా ఉన్నారు. ఈ టైంలో ఏంటి ఇలా పూజలు చేస్తున్నారు? తమ్ముడు, అది క్షుద్ర పూజ. అటువైపు అస్సలు చూడకు. వాళ్ళు మనల్ని చూడకుండా ఉంటేనే మనకు మంచిది. తమ్ముడు, నువ్వు కారు దిగుకు, నేనేంటో చూస్తాను అని బయటికి దిగుతాడు. మనసులో అన్నా, ఇది ఖచ్చితంగా ఆ దెయ్యం పనే అని నాకు తెలుసు. కాని తమ్ముడు తెలీదు, ఇక్కడ 5 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే ఆ దెయ్యం మనల్ని వదలదు. దేవుడా, నన్నైనా కాపాడు. మా అమ్మ నాన్నలను నేను బాగా చూసుకోవాలి.